హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ 3 Rocks. బ్యాక్ విత్ ఎట్ ఆన్ ద వీడియో. మన ఛానల్ చూస్తున్న చాలా మందికి అయితే తెలుసు, నేను నాన్ వెజ్ బిర్యానీస్ ఎక్కువ పెట్టాను. సో అప్పటి నుంచి నాకు రిక్వెస్ట్ వస్తూనే ఉన్నాయి, అక్క వెజ్ పీపుల్ కోసం ఏమన్నా చెయ్యండి, వెజ్ బిర్యానీస్ లేదా వెజ్ పులావ్స్ అని. ఈ వీడియో మీకోసం. పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే ఫ్రైడ్ ఆనియన్స్ని ఎంచుకుందాం. బయట కొనుక్కునే ఫ్రైడ్ ఆనియన్స్ కంటే మనం ఇలా ఇంట్లో అప్పటికప్పుడు ఫ్రెష్గా చేసుకొని వేసుకుంటేనే ఈ బిర్యానీకి టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసుకొని 200 గ్రామ్స్ పన్నీర్ పీసెస్ని అయితే వేసేసుకోండి. ఈ ప్లేస్లో మీరు అడుగంటకుండా ఉండాలి అంటే 1 స్పూన్ బటర్ని కూడా యాడ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. పన్నీర్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా రోస్ట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. మనకు ఆ క్రిస్పీ ఫ్లేవర్, ఆ క్రంచీనెస్ అనేది కూడా తెలుస్తుంది అన్నమాట. మీరు ఇలా డైరెక్ట్గా కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేనైతే ఇక్కడ కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలాని అయితే యాడ్ చేస్తున్నాను. నాకు పన్నీర్ ముక్కలు చప్పగా ఉంటే తినబుద్ధి కాదు. ఆ బిర్యానీ తిన్న ఫీలింగ్ రావాలి అంటే కొంచెం ఈ ట్యాంగినెస్ యాడ్ చేస్తేనే బాగుంటుంది. ఈ ముక్కలన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని అయితే నానబెట్టుకున్నాను ముందుగానే. ఇప్పుడు దీంట్లోకి హోల్ గరం మసాలా ఐటమ్స్ని అయితే వేసేసుకోండి. దాంతోపాటు ఉప్పు తగినంత వేసుకోండి. మీరు ఇక్కడ వాటర్ టేస్ట్ చేసినట్టయితే మొత్తం సీ వాటర్ టేస్ట్ రావాలి, అంత ఉప్పునైతే వేసుకోండి. సో రైస్ ఇక్కడ ఆల్రెడీ ఉడుకుతుంది కాబట్టి ఇప్పుడు మనం పన్నీర్ బిర్యానీకి మ్యారినేషన్ అయితే చేసుకుందాం. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్కి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని, కొంచెం పుదీనాని, కొంచెం కొత్తిమీరని వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ కారంని వేసుకోండి, తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ గరం మసాలా. ఆ తర్వాత అప్పుడే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. 2 స్పూన్ల గడ్డ పెరుగుని వేసుకోండి. పెరుగు వేసుకోవడం వలన ఆ గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. థిక్ లేయర్ ఆఫ్ గ్రేవీ వస్తుంది. ఉప్పు కారం అనేది కూడా చాలా బాగా పడుతుంది అనమాట. 1 స్పూన్ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ కూడా వేసుకోండి. దీన్ని మొత్తం బాగా కలిపి పక్కన పెట్టుకోండి. చూస్తున్నారు కదా, గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది కూడా మొత్తం ఇలా ఉండాలి కలుపుకున్నప్పుడు మ్యారినేషన్కి. అప్పుడే మనకి పర్ఫెక్ట్ గ్రేవీ అనేది కూడా రెడీ అవుతుంది. ఇప్పుడు అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ని వేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన మసాలా మొత్తం కూడా దీంట్లో వేసేయండి. దీన్ని మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. మేము స్పైసీ ఎక్కువ తింటాం కాబట్టి ఇక్కడైతే నేను కొన్ని పచ్చిమిరపకాయలను అయితే వేసుకున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేదా స్కిప్ చేసేయండి. ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టిన పన్నీర్ ముక్కలన్నిటిని కూడా వేసేయండి. ఇప్పుడు ముందుగా ఉడికించిన రైస్ని మొత్తం కూడా దీంట్లోకి వేసేయండి. ఇది 80% కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మిగతా 20% ఇక్కడ దమ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ అన్నంని కూడా మొత్తం లేయర్స్ లాగా వేసుకోండి. ఈ ప్లేస్లో మీరు పచ్చిపాలు ఉంటే కూడా యాడ్ చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ని కొంచెం వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీరని వేసుకోండి. ఆ తర్వాత కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ని ఇలా టాప్ చేసుకోండి. ఆ తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టిన కొన్ని వాటర్ మిగిలి ఉంటాయి కదా, అవి మొత్తం కూడా ఇలా వేసుకోండి. కలర్ చాలా బాగా వస్తుంది. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ అయితే ఏం వేయలేదు. ఈ ప్లేస్లో మీరు సాఫ్రాన్ మిల్క్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ కోసం. ఇది ఆప్షనల్, నేనైతే యాడ్ చేయలేదు. దీన్ని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఆ తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టండి. పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. కుక్ చేసిన వెంటనే కాకుండా ఒక 10 మినిట్స్ అలా ఉంచేసి అప్పుడు సర్వ్ చేసుకోండి. టేస్ట్, ఫ్లేవర్, స్మెల్ అన్నీ కూడా అద్దరిపోతాయి. సో బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా ఈజీగా కుక్ చేసుకోవచ్చు ఈ మెథడ్ కనుక చేసుకుంటే. ఎక్కువ ప్రాసెస్ కాదు, తక్కువ ఇంగ్రీడియంట్స్తో మంచి టేస్ట్.
రెస్టారెంట్కి వెళ్ళకుండా రెస్టారెంట్లా టేస్ట్ ఇచ్చే రెసిపీ అన్నమాట ఇది. సో మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో నచ్చితే ఏం చాలో తెలుసుకో. డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ 3 Rocks and don't forget to click the bell icon. Bye guys, see you in the next video.